చేశారు సార్. అండ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ రెండు పార్టీలను కూడా కామెంట్ చేశారు. ఆంధ్రుల్ని పురుగులా చూస్తూ ఉన్నారు మోదీ, అయినా కూడా ఏపీలో భారతీయ జనతా పార్టీ రాజ్యమే నడుస్తుందని కామెంట్ చేశారు షర్మిల. 25 మంది ఎంపీలు ఉన్నారు. మీరు గతంలో చెప్పినట్టుగా, చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా నాగేశ్వర్ సార్, ఏ బిల్లు వచ్చినా కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా మేము ముందు ఉంటామంటే మేము ముందు అంటాం అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితిని ఏ రకంగా మీ ప్రశ్న ఏంటి అనేది, అంటే షర్మిల టీడీపీ అండ్ నేను చెప్పింది కూడా అదే కదా. అదే సార్, ఇద్దరిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది ఇద్దరిని చేయాల్సిందే కదా. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా సెపరేట్గా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆమె వైసీపీని టీడీపీని ఇద్దరిని క్వశ్చన్ చేయాలి. ఒక్కరిని ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ఇద్దరిని క్వశ్చన్ చేయకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నరా? అందువల్ల రియాలిటీ అదే. బీజేపీకి వైసీపీ టీడీపీ జనసేన మూడు సపోర్టే. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ నరేటివ్ అక్కడే బిల్డ్ చేసుకుంటుంది. అంటే బీజేపీ వ్యతిరేక పొలిటికల్ స్పేస్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్లో కాంగ్రెస్ ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి, ఒక పొలిటికల్ స్పేస్ను పట్టుకోగలగాలి. ఆ పొలిటికల్ నరేటివ్ ఉంటే పొలిటికల్ స్పేస్ను పట్టుకోగలుగుతారు. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య పోలరైజ్ అయి ఉన్న రాజకీయ వాతావరణంలో మూడవ పార్టీకి స్కోప్ ఎక్కడ అనే ప్రశ్న వస్తుంది. ఇదివరకు జనసేన పరిస్థితి కూడా మనం అదే 2019లో చూసాము. అందుకే జనసేన టీడీపీతో కలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీతో కలవాలంటే టీడీపీ బీజేపీ వైపు చూస్తోంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి టీడీపీతో కలిశాక రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లకు టార్గెట్ చేస్తున్న షర్మిలకు ఆ ఓట్లు వస్తాయా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఎదురవుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అటు వైసీపీకి టీడీపీకి సంబంధం లేని ఒక రాజకీయ స్పేస్ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఆ స్పేస్ చాలా చాలా పరిమితంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ స్పేస్ను విస్తరించుకోవాలి అంటే ఆమెకున్న ఒక ఎత్తుగడ ఆయుధం ఏంటి అంటే బీజేపీ పట్ల వైసీపీ టీడీపీలో ఉన్న సానుకూలత. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని సమర్థిస్తున్న సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక స్కోప్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీజేపీనేమో ప్రధాన పార్టీలు ఏవి అనడం లేదు. అందువల్ల ఇక్కడ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ రెటోరిక్ను స్ట్రాంగ్ చేయడం ద్వారా వైసీపీ టీడీపీలు ఇరకాటంలో పెట్టవచ్చిన ఎత్తుగడ. అందుకే ఆమె ఢిల్లీకి వెళ్ళిన సమయంలో కూడా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా భూమిక పోషిస్తున్న నాయకులు శరద్ పవార్, సీతారాం యెచూరి వీళ్ళని కూడా కలిశారు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో యాంటీ బీజేపీ పాలిటిక్స్ను గట్టిగా వినిపించడం ద్వారా వైసీపీ టీడీపీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎందుకంటే వారికి అక్కడ ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇటీవల బడ్జెట్ మీద చూసినా మీరు తెలుగుదేశం వాళ్ళు కూడా బడ్జెట్ పొగిడారు. బీజేపీ కలుస్తుందో కలవదో తెలియదు, కానీ ఈలోగానైతే బడ్జెట్ అయితే పొగిడేశారు. జనసేన ఎలాగూ ఇంకా ఎన్డీఏలోనే ఉన్నది అంటున్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్కు ఇవాళ సోల్ రిప్రజెంటేటివ్గా, కమ్యూనిస్టులు ఉన్నా కూడా వాళ్ళ స్థాయి వాళ్ళ బలం తక్కువ. అందువల్ల ఒక యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాండ్ చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ రివైవల్ స్కోప్ ఉంటుంది. లేకపోతే వైసీపీ టీడీపీ మధ్య ఉన్న అక్యూట్ పోలరైజేషన్ అందుకు అనుమతించదు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కలిసి వస్తున్నాయి కనుక ఆ పొలిటికల్ స్పేస్ పెంచుకోవటానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే జాతీయ ఎన్నికలు మోడీని మళ్ళీ ప్రధాని చేయాలా వద్దా అనే అంశం కనుక. అందువల్ల కనీసం లోక్సభ ఎన్నికల స్థాయికి ఓటింగ్ పెంచుకోగలిగితే భవిష్యత్ రివైవల్కు ఉపయోగపడుతుంది. అందువల్ల వ్యూహాత్మకంగానే యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్ పైన, యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ పైన షర్మిల ఆధారపడుతుంది. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 6th లిస్ట్